నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవాలో ఆనందించేవారు తమ హృదయ కోరికలను సఫలం కావడం చూస్తారు. అవి దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. చాలా మంది ఇహలోక సంబంధమైన విషయాలను, శరీర సంబంధమైన వాటిని ఆశించి అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థనను దేవుడు వినలేదని ఆయనపై సనుక్కుంటూ ఉంటారు. ఏ మనిషి అయితే దేవుడి మీద భయము, భక్తి ఉంటుందో ఆయన వాళ్లకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సన్మార్గం వైపు నువ్వు ఉంటే నీకు మంచే ఇస్తాడు ఆయన. దుర్మార్గులు కలిగిన ఆశ నీకుంటే నిన్ను అసలు దగ్గరకు కూడా రానేరు. ఏ సఫలత, ఏ సమృద్ధి కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ సఫలత, ఆ సమృద్ధి అడిగిన ప్రతి కోరిక దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు.